పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామన్నారు జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. భీమవరంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న అగ్నిమాపక కేంద్రానికి ఎమ్మెల్యే పులపర్తి మండలి చైర్మన్ మోషేస్ రాజు శంకుస్థాపన చేశారు. జిల్లా ఏర్పాటు తర్వాత అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని, అందులో మొదటిగా అగ్నిమాపక కేంద్రం సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. అగ్నిమాపక కేంద్ర కార్యాలయం భవన శంకుస్థాపన కార్యక్రమానికి కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రాన్ని ఇక్కడ నిర్మించడం 15 ఫైనాన్స్ లో 2 కోట్ల రూపాయలతోటి ఈ భవన నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి నాణ్యతతో కూడిన పని చేసి చక్కని అందమైన భవనం నిర్మించి చుట్టూ గేర్లు పెంచి ఈ కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఉంది. దీన్ని మంచిగా తయారు చేసి మన భీమవరం హెడ్ క్వార్టర్స్ కి ఇది ఒక కానుకగా ఉంటుంది. దీన్ని ఫైర్ ఆఫీసర్స్ కూడా ప్రతినిత్యం పర్యవేక్షణ చేసి మంచి భవనాన్ని నిర్మించుకున్నట్లయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 20 కిలోమీటర్ల పైన వెళ్ళవలసి వస్తుంది. అటు పాలకొండ నుంచి రావాలన్నా కూడా 20 కిలోమీటర్ల నుంచి రావాల్సి వస్తుంది. వీరవసరానికి ఒక ఫైర్ స్టేషన్ ఉన్నట్లయితే అది మండల హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ ఉన్న 23 గ్రామాలకి ఉపయోగకరంగా ఉంటుంది. దాని మీద కూడా మేము ప్రభుత్వానికి సూచనలు చేసి రికమెండ్ చేసి పంపడం జరిగింది. అది కూడా శాంక్షన్ చేయించినట్లయితే ఈ ప్రాంతానికి ప్రమాదాలు వచ్చినప్పుడు వెంటనే రక్షించడానికి అవకాశం కలుగుతుంది.